వెలుతురు టీవీకి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచాలనే ప్రధాన డిమాండ్తో ఈ నెల 14 నుండి 31 వరకు 17 రోజులు 10 జిల్లాల్లో సమగ్ర కులగణన సాధన యాత్ర చేపడుతున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జూజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. నేడు హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, కన్వీనర్ బాలగోని బాలరాజ్ గౌడ్ నేతృత్వంలో బీసీ కుల సంఘాల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జూజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీలకు తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు పెంచుతామని స్పష్టమైన హామీతో బీసీ డిక్లరేషన్ చేసిందని, బీసీ డిక్లరేషన్ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి, ప్రభుత్వం పైన నిరంతర ఒత్తిడి పెంచడానికి బీసీ డిక్లరేషన్ చేసిన కామారెడ్డి నుండే బీసీ సమగ్ర కులగణన సాధన యాత్రను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్లో బీసీ మేధావులు కుల సంఘాల విద్యావంతులతో బీసీ మేధో మదనం సమావేశం నిర్వహించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని స్పష్టంగా ప్రకటించారని, దీనిని తాము పూర్తిగా స్వాగతిస్తూ ప్రభుత్వం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నామన్నారు. కానీ అమ్మైనా అడగందే అన్నం పెట్టదు అన్న చందంగా ప్రభుత్వం పైన నిరంతరం ఒత్తిడి పెంచడానికి, అలాగే రిజర్వేషన్ వ్యతిరేకులు సమగ్ర కులగణన చేపట్టకుండా చేసే కుట్రలను ఛేదించడానికి, సమగ్ర కులగణన ప్రారంభమైన తర్వాత ఇంటింటి సర్వేలో తమ కులాల పేర్లు చెప్పడానికి, కులాల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ యాత్ర నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ జనసైన్యం రాష్ట్ర అధ్యక్షులు సింగం నగేష్ గౌడ్, హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, బీసీ సంఘాల నేతలు గూడూరు భాస్కర్, సమతా యాదవ్, సంధ్య, శ్యామల, రేణుక, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. పేరుతోటి భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఆ నిర్వహించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేశారు, క్యాబినెట్లో తీర్మానం చేశారు, జీవో నెంబర్ 26 కూడా తీసుకురావడం జరిగింది. బడ్జెట్ను కూడా 150 కోట్లు కేటాయించడం జరిగింది. కానీ ఇంకా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అదేవిధంగా కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు సమగ్ర కులగణన జరగడానికి ఇలా అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తారు. కాబట్టి మా జాతిని జాగృతం చేయడానికి, బీసీ సమాజాన్ని మేల్కొల్పడానికి ఈరోజు ఈ నెల 14వ తేదీ నుండి 31వ తేదీ వరకు కామారెడ్డి నుండి కరీంనగర్ వరకు 17 రోజుల పాటు ఉమ్మడి 10 జిల్లాల్లో సమగ్ర కులగణన సాధన యాత్ర పేరుతోటి మేము రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నాం. ఈ చైతన్య యాత్రలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 136 బీసీ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కూడా వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా సమస్త బీసీ శ్రేణులు, అన్ని కుల సంఘాల నాయకులు, అదేవిధంగా